నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. పరకమణి కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో సంచలనమైన వ్యాఖ్యలైతే చేసింది. ఆ వ్యాఖ్యలేంటో తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, పరకమణి కేసుకు సంబంధించి అందులో ప్రమేయం ఎవరిదైతే ఉందో పోలీస్ అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసు ఇది ముందుకు ఎలా సాగబోతుందంటే ఏం చెప్తారు మేడం? పరకామణి కేసు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, ఎందుకో తెలియదు. ఎందుకంటే చాలా చిన్న దొంగతనమే కదా అన్నారు. మరి ఆయన మీద కూడా నమోదు చేయాలని చెప్తే ఇంకా బాగుండేది. సరే, ఈ రోజున కోర్టు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే చాలా దుర్మార్గమైన చర్య పోలీసులు దీంట్లో ఉండటం. వాళ్ళు ధర్మాన్ని రక్షిస్తాము, కాపాడతాము, ప్రజలకు మేము సపోర్టుగా ఉంటాము, రక్షక భటులుగా ఉన్న వ్యక్తులు మరి ఏం ప్రమాణం చేసి ఆ రోజున వాళ్ళు ఆ కాకి బట్టలు ధరించారు, ఏ విధంగా వాళ్ళు రక్షించాలి అనేది మర్చిపోయి ఎవరైతే ఈ పరకామణి నిందితులు ఉన్నారో వాళ్ళతో చేతులు కలిపారు అనేది ఈ రోజున సిఐడి పూర్తిగా వాళ్ళు చేసిన విచారణలో కోర్టుకి అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దాని మీద కోర్టు అన్నీ విచారించిన తర్వాత ఇదిగో ఈ విచారణలో ఇది వెల్లడైంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ పోలీసు అధికారులు ఉన్నారో ఈ నిందితులతో చేతులు కలిపిన వాళ్ళు మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయమంది. ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంది? ఒక పోలీసు క్రిమినల్ని పట్టుకోవాలి, ఈ రోజున పోలీస్ మీదే క్రిమినల్ కేసులు అంటే నిజంగా చాలా మంచి ఆలోచన, మంచి ఈ రోజున ఒక ఆదేశాన్ని జారీ చేసింది కోర్టు అనుకోవాలి. ఇంకెవ్వరూ కూడా ఇంకెప్పుడు కూడా ఈ రోజున భగవంతుని కొన్ని ఆ విలువలు ప్రజలు ఏ విధంగా అక్కడికి వెళ్తున్నారు, భక్తులు స్వామివారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, హిందూ ధర్మం ఏంటి అనేది మర్చిపోయి స్వామివారికే వీళ్ళు శతగోపురం పెట్టడానికి ప్రయత్నించారంటే ఎంత దారుణమైన విషయం. అదేవిధంగా గతంలో కోర్టు ఇంకా చెప్పింది, ఇంకా ఈ మాన్యువల్గా ఏదైతే ఈ లెక్కింపు కార్యక్రమం ఉందో దానికి ఇంకా ముగింపు పలకండి. ఈ రోజున అంతా అప్డేట్ అవుతున్నారు, కొత్త కొత్త టెక్నాలజీలన్నీ వస్తున్నాయి కాబట్టి ఏదైతే ఈ పరకామణికి సంబంధించి ఎవరికైనా సరే అంత బంగారం అంత డబ్బు చూడగానే ఎట్లాంటి వ్యక్తికైనా సరే ఆ మనసు పక్కదా ఒక వెళ్ళిద్ది, ఆలోచన మనమే కలిగించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ మనుషుల చేత ఏదైతే లెక్కింపు ఉందో దానికి ఇంకా చెయ్యొద్దు అని కూడా కోర్టు ఖచ్చితంగా చెప్పటం జరిగింది. నిజమే, ఎవరైనా ఆలోచించుకుంటే ఏదో ఒక టైంలో రోజు అంతంత బంగారాన్ని డబ్బులు చూస్తున్నప్పుడు మానవ లక్షణం ఏంటంటే చంచలమైన మనస్సు, ఎప్పటికప్పుడే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా. మరి ఆలోచనలో ఇలాంటి తప్పిదాలు జరిగి ఈ రోజున ఒక ఆఫీసర్ మరణానికి కారణం, చాలామంది మీద ఈ రోజున పోలీసులు కూడా క్రిమినల్స్గా మరి కేసులు నమోదవ్వటం, ఒకదానికి చెప్పుకుంటూ వెళ్తే అంతా కూడా చాలా చాలా దారుణమైన విషయాలు జరిగినాయి. కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎవరు సహాయపడ్డారు వాళ్ళకి, మరి ఇలాంటివి ముందు జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ పోలీసులు పాపం క్రిమినల్స్గా వాళ్ళ మీద కేసులు నమోదవటం ఒకటైతే, మరి ఈ రోజున ఆ తప్పు ఎందుకు చేశాంరా అనేది పశ్చాత్తాపం వాళ్ళల్లో ఉన్నా కూడా ఉపయోగం లేని పరిస్థితి. కాబట్టి ఈ పరకామణి కేసు ఇంకొకటి ఇంకా ఈ షాల్స్లో జరిగింది, ఈ నెయ్యి కల్తీ జరిగింది, లడ్డు స్వామివారి ప్రసాదాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఆ రోజున వాళ్ళు ఇవన్నీ చేశారు? ముఖ్యంగా పరకామణి చిన్న దొంగతనమే కదా అన్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ రోజున కోర్టుకి మరి ఆయనే సమాధానం చెప్పాలి. మరి చిన్న దొంగతనం అయితే కోర్టు ఈ విధంగా ఆదేశాలు జారీ చేయదు, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు సహాయ సహకారాలు అందించారు అన్నీ ఉన్నాయి దానిలో. తిరుమల తిరుపతి దేవస్థానంలో కింద పైన కాకుండా కింద కూడా 50 కేజీల బంగారం స్కామ్ చేశారని వస్తుంది సమాచారం. అదే ఏదైతే గోవిందరాజ స్వామి ఆలయం ఉందో దాని మీద ఈ గోల్డ్ కోటింగ్ ఇవ్వటానికి వాళ్ళు 100 కేజీలు బంగారం ఇవ్వటం, దాన్ని వీళ్ళు మరి ఆ విగ్రహాలను తొలగిస్తే దానికి వేయాల్సిన బంగారం వీళ్ళు కొట్టేయటం, ఆ విగ్రహాలను తొలగించేసి దానికి పట్టే బంగారం అంతా కూడా తీసేసుకొని అక్కడ విగ్రహాలు తీసేశారు. ఆ ఉన్న ఒట్లి గోపురానికి ఎంత పట్టుతుంది, అది కూడా 9 కోటింగ్లు వేయాలైతే 2 కోటింగ్లే వేశారు. 9 లేయర్స్కి ఇచ్చింది పర్మిషను, వీళ్ళు చేసింది 2 లేయర్స్ వేశారు. మిగతాదంతా వీళ్ళు మరి ఏ విధంగా దాన్ని అపహరించారు, ఎక్కడ దాచారు, ఈ దోచిందంతా చెప్పాలి. నిజంగా సాక్షాత్తు మనం కలియుగ వెంకటేశ్వరుడు మన ప్రత్యక్ష దైవం అని చెప్పి ఇంత గొప్పగా ఆయన్ని మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటే వీళ్ళకి భయం భక్తి రెండూ లేవు. ఎంత అడ్డగోలుగా చేశారు పనులు, ఇంత దారుణంగా దోచుకోవటమే కాకుండా చిన్న దొంగతనం, అదిగో ఏదో దేవుడు ఏదో గుడి అని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం. అంటే ఏదో గుడి ఏదో దేవుడు తెలీదా? నీ భార్య లేకుండా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చావు కదా, 5 సంవత్సరాలు ఉన్నావు కదా ముఖ్యమంత్రిగా,
నీకు అప్పుడు తెలియదా ఏదో గుడి కొట్టేసేటప్పుడు తెలియదా ఏదో దేవుడిదని? మరి ఇలాంటి భాష, వీళ్ళ ఆలోచన విధానం, వీటి మీద కూడా ఎవరు కేసు ఎందుకు హిందువులు మేము హిందూ మరి పరిరక్షకులం అని చెప్పుకునే వాళ్ళంతా ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు? అయిన దానికి కాని దానికి ఊతగా వచ్చేస్తారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళందరూ కూడా ఆ రోజున అతని మీద చర్యలు తీసుకోలేదు? ఇంత దారుణంగా అక్కడ దోపిడీ జరిగితే మరి వీళ్ళ మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఈ రోజున ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది. ఎవరైతే ఈ హిందూ ధర్మ పరిరక్షకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున బయటకు రావాలి. వీళ్ళ గురించి కేసులు నమోదు చేయాలి. కఠినమైన చర్యలు, ఇంకొకసారి ఆలోచన అనేది చేయకుండా ఉండే విధంగా అవన్నీ కూడా రికవరీ ఎలా చేయాలి? అవును. ఫస్ట్ వీళ్ళ ఆస్తులను అటాచ్ చేసుకోవాలి, సీజ్ చేయాలి. ఎంత బంగారం దొంగిలించారు, ఏ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. మరి ఇప్పుడు పోలీస్ అధికారులు నిజాలు చెప్పే అవకాశం ఉందంటారా? మరి ఇప్పుడు వాళ్ళ క్రిమినల్ కేసు వాళ్ళ మీద నమోదవుతుంది. వాళ్ళు చవటం కంటే ఈ రోజున ఇంకో భయం ఏంటంటే, అది విన్నప్పటి నుంచి మనకి ఆఫీసర్ సతీష్ కుమార్ దారుణంగా మరణించాడు, చంపేశారు అతన్ని. మరి ఈ ఆఫీసర్ల పరిస్థితి ఏంటి? ఈ రోజున కోర్టు ఏదైతే క్రిమినల్ కేసులు వాళ్ళ మీద నమోదు చేయండి, తదుపరి విచారణ కంటిన్యూ చేయమందో, మరి ఆ తర్వాత వీళ్ళకి రక్షించాల్సిన బాధ్యత కూడా ఈ రోజున పోలీసుల మీద ప్లస్ కోర్టు మీద ఉంది. ఎందుకంటే ప్రాణ రక్షణ, వాళ్ళకి ప్రాణహాని ఉంది, ఆ ప్రాణ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం సతీష్ కుమార్ మరణం చాలా దారుణంగా. అతన్ని ఆల్రెడీ ఒకసారి విచారణకు హాజరయ్యి సెకండ్ విచారణకు రమ్మని డేట్ ఇచ్చినప్పుడు ఆ సెకండ్ విచారణకు హాజరయ్యే టైంలో అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్ పక్కన ఆయన చంపవేయబడి ఉన్నాడు. మరి ఎలా చంపబడ్డాడు, ఏ విధంగా అనేది ఇంతవరకు ఆచూకీ లేదు. ఇంకా ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. మరి దాంట్లో ఎటువంటి మనకి విషయాలు బయట వెల్లడవలేదు. మరి ఇలాంటి మిస్టరీ కేసులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ రోజున ఎవరైతే దీంట్లో సహాయ సహకారాలు అందించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ ప్రాణాలకి హాని ఉండిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే దానికి నిదర్శనం సతీష్ కుమార్ గారి. దీని మీద కూడా వాళ్ళు మరి కోర్టుకు అప్పీల్ చేసుకోవాలి, మాకు ప్రాణరక్షణ కావాలని చెప్పి కోరుకోవాలి. అప్రూవర్గా మారితే ఇంకా హ్యాపీ. తప్పైపోయింది, ఈ రోజుతోటి ఇన్ని రోజులు మేము చేసిన తప్పు, ఇదిగో మేము విధంగా సహాయ సహకారాలు అందించాము, ఇలా ఆ రోజున తప్పు చేశామని ఒప్పుకొని మరి దానికి సంబంధించింది వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. లేదు అంటే మరి ఎలా ముందుకు ఎలాంటి జరగబోతాయో వినటామో చూస్తామో అనేది కూడా ఆందోళనకరమైన విషయం. అంటే ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే వీళ్ళకి జరుగుతుంది. మరి సతీష్ కుమార్ గారి మరణం వల్ల మనం ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే మనకెవరికి కూడా చంపేంత ఇది దానిలో లేదు. దొంగతనం జరిగింది, పట్టుబడ్డాడు, వీళ్ళేదో లోక్ అదాలత్లో జరిపారు పంచాయతీ, ఎవరికి వాళ్ళే గూడు పుటాని చేశారు. కానీ ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఇవన్నీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంటనేది కూడా చాలా భయంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.